వ్యూవర్స్ అందరికీ ముఖ్య గమనిక. అతి త్వరలోనే తెలంగాణ హైకోర్టు ఆఫీస్ సబార్డినేట్ అండ్ ప్రాసెస్ సర్వర్ 500 క్వశ్చన్స్తో కూడిన గ్రాండ్ టెస్ట్ 1ని మీకు అందించబోతున్నాము. కాబట్టి ఈ వీడియోని మిస్ కాకండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. తద్వారా మేము వీడియో అప్లోడ్ చేయగానే మీకు వెంటనే నోటిఫికేషన్ వస్తుంది. మీ స్కోర్ని కామెంట్స్లో తెలియజేయండి. అలాగే మన వీడియోస్ నచ్చితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ మరియు ప్రిపేర్ అవుతున్న వారికి షేర్ చేయండి. అదేవిధంగా మీ ఫేస్బుక్ మరియు ఇన్స్టాలో కూడా పోస్ట్ చేయండి. దీనివల్ల మన వీడియోస్ మరింత మందికి రీచ్ అవుతాయి. మన withchari.inలో అన్ని కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ప్రిపరేషన్ ప్రాక్టీస్ టెస్టులు ఉచితంగా అందుబాటులో ఉన్నాయి. కావున వెబ్సైట్ని విజిట్ చేసి ప్రాక్టీస్ చేయండి. ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే, ప్రతి ప్రశ్నకు మేమిస్తున్న వివరణాత్మక విశ్లేషణను పూర్తిగా వినండి మరియు ఒక సెపరేట్ నోట్బుక్లో బిట్స్ రూపంలో రాసుకోండి. ఇలా చేయడం ద్వారా ఎగ్జామ్లో ఈ టాపిక్ మీద ఎలాంటి క్వశ్చన్ వచ్చినా కూడా మీరు దాన్ని సులభంగా సమాధానం ఇవ్వగలుగుతారు. అదేవిధంగా మీకు ఆన్సర్ తెలిసినటువంటి క్వశ్చన్ యొక్క ఎక్స్ప్లెనేషన్ని కూడా స్కిప్ చేయకుండా వినండి, అలాగే నోట్స్ రాసుకోండి. నీతి ఆయోగ్ సంస్థ దేని స్థానంలో ఏర్పడింది? ప్రణాళికా సంఘం. 1950లో ఏర్పడిన ప్రణాళికా సంఘం స్థానంలో కేంద్ర ప్రభుత్వం 2015 జనవరి 1న నీతి ఆయోగ్ను ఏర్పాటు చేసింది. ఇది భారతదేశపు థింక్ ట్యాంక్గా వ్యవహరిస్తుంది. దీనికి భారత ప్రధాని చైర్పర్సన్గా ఉంటారు. అబెల్ బహుమతిని ఏ రంగంలో కృషి చేసిన వారికి ప్రదానం చేస్తారు? గణిత శాస్త్రం. గణిత రంగంలో విశేష కృషి చేసిన వారికి నార్వే ప్రభుత్వం ప్రతి ఏటా అబెల్ బహుమతిని ప్రదానం చేస్తుంది. నోబెల్ బహుమతులలో గణిత శాస్త్రానికి స్థానం లేకపోవడంతో ఈ పురస్కారాన్ని గణిత శాస్త్ర నోబెల్ అని కూడా పిలుస్తారు. ప్రసిద్ధ నార్వేజియన్ గణిత శాస్త్రవేత్త నీల్స్ హెన్రిక్ అబెల్ జ్ఞాపకార్థం దీనిని ఏర్పాటు చేశారు. ప్రపంచంలోనే అతిపెద్ద దేవాలయం ఏది? అంగ్కోర్ వాట్ దేవాలయం. కంబోడియా దేశంలోని అంగ్కోర్ వాట్ దేవాలయం దాదాపు 402 ఎకరాల విస్తీర్ణంతో ప్రపంచంలోనే అతిపెద్ద దేవాలయ సముదాయంగా గిన్నిస్ రికార్డును సొంతం చేసుకుంది. క్రీస్తు శకం 12వ శతాబ్దంలో 2వ సూర్యవర్మన్ మహావిష్ణువు ఆరాధన కోసం దీనిని నిర్మించగా తర్వాతి కాలంలో ఇది క్రమంగా బౌద్ధ క్షేత్రంగా రూపాంతరం చెందింది. క్రింది వాటిలో తప్పుగా జతచేయబడినది ఏది? వావిలాల గోపాలకృష్ణయ్య తెలంగాణ సరిహద్దు గాంధీ. వావిలాల గోపాలకృష్ణయ్యను ఆంధ్రా గాంధీ అని పిలుస్తారు. అయితే జమలాపురం కేశవరావును తెలంగాణ సరిహద్దు గాంధీ అని పిలుస్తారు. మిగిలిన వాటిలో ఖాన్ అబ్దుల్ గఫార్ ఖాన్ సరిహద్దు గాంధీ, మార్టిన్ లూథర్ కింగ్ అమెరికన్ గాంధీ, నెల్సన్ మండేలా దక్షిణాఫ్రికా గాంధీ ఇవన్నీ కూడా సరైన జతలు. శివసముద్రం జలపాతం ఏ నదిపై కలదు?
కావేరీ నది. ప్రసిద్ధ శివసముద్రం జలపాతం కావేరీ నదిపై కలదు. ఇది కర్ణాటక రాష్ట్రంలోని మాండ్య మరియు చామరాజనగర్ జిల్లాల సరిహద్దులో విస్తరించి ఉంది. భారతదేశంలోనే మొట్టమొదటి జలవిద్యుత్ కేంద్రాలలో ఒకటైన శివసముద్రం జలవిద్యుత్ కేంద్రాన్ని భారీ స్థాయి వాణిజ్య అవసరాల కొరకు 1902లో ఈ జలపాతం వద్దనే నిర్మించారు. తెలంగాణ రాష్ట్రం ఎన్ని రాష్ట్రాలతో సరిహద్దును పంచుకుంటుంది? 4. తెలంగాణ రాష్ట్రం మొత్తం 4 పొరుగు రాష్ట్రాలతో సరిహద్దును పంచుకుంటుంది. అవి ఉత్తర మరియు వాయువ్యంలో మహారాష్ట్ర, ఈశాన్యంలో ఛత్తీస్గఢ్, పశ్చిమ సరిహద్దులో కర్ణాటక, తూర్పు మరియు దక్షిణ సరిహద్దుల్లో ఆంధ్రప్రదేశ్. బెంగాల్ విభజన ఏ సంవత్సరంలో రద్దు చేయబడింది? 1911. లార్డ్ కర్జన్ 1905లో బెంగాల్ విభజనను అమలు చేయగా దేశవ్యాప్తంగా వచ్చిన తీవ్ర నిరసనలు మరియు స్వదేశీ వందేమాతర ఉద్యమం కారణంగా 1911 డిసెంబర్ 12న జరిగిన ఢిల్లీ దర్బార్ సమావేశంలో బ్రిటిష్ రాజు 5వ జార్జ్ ఈ విభజనను రద్దు చేశారు. ఆ సమయంలో లార్డ్ హార్డింజ్ II భారతదేశ వైస్రాయిగా ఉన్నారు. చతుర్వర్ణ వ్యవస్థ ప్రస్తావన ఏ వేదంలో కనిపిస్తుంది? ఋగ్వేదం. ప్రాచీన సమాజంలోని చతుర్వర్ణాలైనటువంటి బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్ర వర్ణాల గురించి ఋగ్వేదంలోని 10వ మండలంలో గల పురుష సూక్తంలో మొదటిసారిగా ప్రస్తావించబడింది. ఋగ్వేదం 4 వేదాలలోకెల్లా అత్యంత ప్రాచీనమైనది. ఉజవర్ తిరునాల్ పండుగ ఏ రాష్ట్రానికి సంబంధించింది? తమిళనాడు. తమిళనాడులో రైతులు జరుపుకునే ముఖ్యమైన వ్యవసాయ పండుగను ఉజవర్ తిరునాల్ అంటే రైతుల పండుగ అని పిలుస్తారు. పొంగల్ ఉత్సవాల్లో భాగంగా రైతుల శ్రమను, వ్యవసాయ ప్రాముఖ్యతను గౌరవిస్తూ ఈ పండుగను జరుపుకుంటారు. అభిజ్ఞాన శాకుంతలము నాటకాన్ని రచించింది ఎవరు? కాళిదాసు. అభిజ్ఞాన శాకుంతలము నాటకాన్ని ప్రాచీన సంస్కృత మహాకవి అయినటువంటి కాళిదాసు రచించారు. ఇది దుష్యంతుడు మరియు శకుంతల ప్రేమకథ ఆధారంగా రూపుదిద్దుకుంది. కాళిదాసుకు కవికుల గురువు మరియు ఇండియన్ షేక్స్పియర్ అనే బిరుదులు కలవు. పశువులలో వచ్చే గాలికుంటు వ్యాధి ప్రధాన కారకం ఏది? వైరస్. పశువులలో వచ్చే గాలికుంటు వ్యాధికి ప్రధాన కారకం ఆప్తోవైరస్. ఈ వ్యాధి సోకిన పశువుల నోటిలో మరియు కాళ్ళ గిట్టల మధ్య పుండ్లు ఏర్పడి జ్వరం రావడం వల్ల అవి మేత మేయలేవు. ఇది గాలి ద్వారా మరియు లాలాజలం ద్వారా ఒక పశువు నుండి మరొక పశువుకు చాలా వేగంగా వ్యాపించే అంటువ్యాధి. కొత్త రాష్ట్రాల ఏర్పాటుకు సంబంధించిన ఆర్టికల్ ఏది?
ఆర్టికల్ 3 భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 3 ప్రకారం పార్లమెంటుకు కొత్త రాష్ట్రాలను ఏర్పాటు చేసే, ఉన్న రాష్ట్రాల సరిహద్దులను లేదా పేర్లను మార్చే అధికారం ఉంది. ఉదాహరణకు తెలంగాణ ఏర్పాటు. ఆర్టికల్ 2 విదేశీ భూభాగాల చేరికకు సంబంధించింది కాగా, ఆర్టికల్ 3 దేశంలోని అంతర్గత రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణకు సంబంధించింది. ఏ శాతవాహన రాజుకు కవివత్సలుడు అనే బిరుదు కలదు? హాలుడు. శాతవాహన రాజులలో 17వ రాజైన హాలుడు స్వయంగా కవి కావడం మరియు ఎందరో కవులను, పండితులను ఆదరించి పోషించడం వల్ల ఆయనకు కవివత్సలుడు అనే బిరుదు వచ్చింది. ఆయన ప్రాకృత భాషలో గాథా సప్తశతి అనే ప్రసిద్ధ గ్రంథాన్ని రచించారు. సుప్రీంకోర్టు ఏ సంవత్సరంలో ముల్కీ నిబంధనలు చట్టబద్ధమేనని తీర్పునిచ్చింది? 1972. 1972 అక్టోబర్ 3న సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎస్ఎం సిక్రీ నేతృత్వంలోని 5 న్యాయమూర్తుల రాజ్యాంగ ధర్మాసనం ముల్కీ నిబంధనలు చట్టబద్ధమేనని చారిత్రాత్మక తీర్పునిచ్చింది. ఈ తీర్పు అప్పట్లో ఆంధ్ర ప్రాంతంలో తీవ్ర అసంతృప్తికి దారితీసి ప్రత్యేక జయాంధ్ర ఉద్యమానికి ప్రధాన కారణమైంది. ప్రస్తుతం భారత రాజ్యాంగంలోని ప్రాథమిక విధుల సంఖ్య ఎంత? పదకొండు విధులు. 1976లో 42వ రాజ్యాంగ సవరణ ద్వారా రాజ్యాంగంలో పార్ట్ 4A ఆర్టికల్ 51A క్రింద మొదట 10 ప్రాథమిక విధులను చేర్చారు. ఆ తర్వాత 2002లో చేసినటువంటి 86వ రాజ్యాంగ సవరణ ద్వారా 6 నుండి 14 సంవత్సరాల పిల్లలకు విద్యావకాశాలు కల్పించడాన్ని ప్రాథమిక విధిగా చేర్చడంతో ప్రస్తుతం మొత్తం ప్రాథమిక విధుల సంఖ్య 11కు చేరింది. 2009 డిసెంబర్ 9న తెలంగాణ ప్రకటన సమయంలో కేంద్ర హోంమంత్రి ఎవరు? పి. చిదంబరం. కేసీఆర్ ఆమరణ నిరాహార దీక్ష మరియు తెలంగాణ ప్రజల ఉధృతమైనటువంటి ఉద్యమం ఫలితంగా 2009 డిసెంబర్ 9 రాత్రి అప్పటి కేంద్ర హోంశాఖ మంత్రి పి. చిదంబరం ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియను ప్రారంభిస్తున్నట్లు అధికారిక ప్రకటన చేశారు. శ్రీకృష్ణ కమిటీ తన నివేదికలో మొత్తం ఎన్ని ప్రత్యామ్నాయాలను సూచించింది? 6 ప్రత్యామ్నాయాలు. ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర డిమాండ్ మరియు ఆంధ్రప్రదేశ్ పరిణామాలపై అధ్యయనం చేసిన జస్టిస్ శ్రీకృష్ణ కమిటీ 2010 డిసెంబర్ 30న కేంద్ర ప్రభుత్వానికి సమర్పించిన నివేదికలో మొత్తం 6 ప్రత్యామ్నాయాలను అంటే 6 ఆప్షన్స్ను సూచించింది. అయితే ఈ 6 కూడా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ను అలాగే ఉంచి తెలంగాణ అభివృద్ధికి ప్రాంతీయ మండలిని ఏర్పాటు చేయాలనే 6వ ప్రత్యామ్నాయాన్ని కమిటీ ఉత్తమమైనదిగా పేర్కొంది. మానవ గుండెలో ఎన్ని గదులు ఉంటాయి? 4. మానవ గుండెలో మొత్తం 4 గదులుంటాయి.
పైన ఉండే 2 గదులను కర్ణికలు అని, అలాగే క్రింద ఉండే 2 గదులను జఠరికలు అని పిలుస్తారు. ఇవి ఆక్సిజన్ సహిత మరియు ఆక్సిజన్ రహిత రక్తాన్ని వేరువేరుగా ఉంచడానికి దోహదపడతాయి. మలేరియా వ్యాధి ఏ దోమ కుట్టడం వల్ల వస్తుంది? ఆడ అనాఫిలిస్ దోమ. మలేరియా అనేది ప్లాస్మోడియం అనే ప్రోటోజోవా పరాన్నజీవి వల్ల వచ్చే వ్యాధి. ఈ పరాన్నజీవి ఒకరి నుండి మరొకరికి ఆడ అనాఫిలిస్ దోమ కుట్టడం ద్వారా మాత్రమే వ్యాప్తి చెందుతుంది. మొక్కలలో నీటిని వేర్ల నుండి ఆకులకు రవాణా చేసే కణజాలం ఏది? దారువు కణజాలం. మొక్కలలో దారువు కణజాలం వేర్లు పీల్చుకున్న నీటిని మరియు ఖనిజ లవణాలను మొక్క పైభాగంలో ఉన్న ఆకులకు, ఇతర భాగాలకు రవాణా చేస్తుంది. అదేవిధంగా ఆకులలో తయారైన ఆహారాన్ని మొక్క ఇతర భాగాలకు చేరవేసేది పోషక కణజాలం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి. అలానే మీ స్కోర్ని కామెంట్స్లో తెలియజేయండి. ప్రతి ప్రశ్నకు మేమిస్తున్న వివరణాత్మక విశ్లేషణను పూర్తిగా వినండి మరియు ఒక సెపరేట్ నోట్బుక్లో బిట్స్ రూపంలో రాసుకోండి. మీకు ఆన్సర్ తెలిసిన క్వశ్చన్ యొక్క ఎక్స్ప్లెనేషన్ని కూడా స్కిప్ చేయకుండా వినండి, నోట్స్ రాసుకోండి. మన విత్చారి.inలో ప్రాక్టీస్ టెస్టులు పూర్తి ఉచితంగా అందుబాటులో ఉన్నాయి. వెంటనే వెబ్సైట్ని విజిట్ చేసి ప్రాక్టీస్ చేయండి.